ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంపైనే ప్రస్తుతం అందరి ఫోకస్. ఈ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థి వంగా గీత పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నిన్న పిఠాపురంలో తన ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కి నిన్న పిఠాపురంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ రాకతో నిన్న పిఠాపురంలో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. మరోపక్క వంగా గీత పవన్ కళ్యాణ్ కంటే ముందే తన ప్రచార యాత్రని స్టార్ట్ చేసేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ని మళ్లీ ఓడించాలి అనే కంకణంతో వైఎస్ఆర్సీపీ వర్గాలు పిఠాపురంలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాయి. మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని మళ్లీ ఓడించాలి అనే ధ్యేయంతో వంగా గీతని సపోర్ట్ చేయండి అని చెప్పి ప్రజలకు పిలుపునిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్లేంటి మైనస్లేంటి ఒకసారి అనలైజ్ చేద్దాం. ముందుగా మనం వంగా గీత గారి పరిస్థితి చూద్దాం. వంగా గీత గారిని ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఆమె రాజ్యసభకి ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలుపొందారు. ఆమె పొలిటికల్ జర్నీ కూడా 1993లో స్టార్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు అనుభవించిన తర్వాత 2000 నుంచి 2006 మధ్య రాజ్యసభకి ఎన్నికయ్యారు ఆ పార్టీ నుంచే. అండ్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఇదే పిఠాపురంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి కాకినాడ ఎంపీగా గెలుపొందారు. సో షీఈ్ అ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అండ్ పిఠాపురంలో ఆమె స్థానికురాలు. సో ఈ స్థానికత అంశం ఈసారి ఆమెకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే స్థానికురాలు అవడం చేత అక్కడ సమస్యలపై, ప్రజా సమస్యలపై ఆవిడికి డీప్ నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజలతో కాస్త సత్సంబంధాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వంగా గీతకి ఈసారి కలిసి వచ్చే అంశాలు. అండ్ వంగా గీత గారు ఎంతటి సీనియర్ నాయకురాలు అంటే ఆమె విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే విద్యార్థి సమస్యలపై పోరాడేవారు. అండ్ ఆవిడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా ఉన్నతంగా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎస్కే కాలేజ్లో బిఎల్ పూర్తి చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ఆమె పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. సో ఆమె మంచి విద్యావేత్త. అట్ ద సేమ్ టైం వంగా గీత గారి కుటుంబానికి కాకినాడ ప్రజలతో, ఎస్పెషల్లీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆవిడ తండ్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్. అండ్ వంగా గీత గారి విషయంలో మైనస్ పాయింట్స్ చూసినట్టయితే ఆమె యొక్క ప్రచార పర్వంలో కొన్ని చోట్ల ఆవిడికి పెను సవాళ్లే ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు ఆవిడ్ని ఆన్ ద స్పాట్ నిలబెట్టి ప్రశ్నించడం జరిగింది. ఇన్ని రోజులు ఏమైపోయారు, మాకు పలానా సమస్యలు ఉన్నాయి, ఈ 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఈ సమస్యల్ని తీర్చలేకపోయారని చెప్పి వంగా గీత గారిని ఆన్ ద స్పాట్ నిలబెట్టి ఆమెని ప్రశ్నించడం జరిగింది. సో ప్రభుత్వంపై ఉన్న ఈ వ్యతిరేకతని వంగా గీత గారు ఎలాగా అధిగమిస్తారు, ఆవిడ యొక్క ఓట్ బ్యాంక్ ని ఎలా సురక్షించుకుంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అలానే టీడీపీ పార్టీ వర్మ ఇప్పుడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. సో ఓట్ ట్రాన్స్ఫర్, టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతే వంగా గీతకి అది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ గానే మనం పరిగణించాలి. వర్మ యొక్క క్యాడర్, టీడీపీ క్యాడర్ పవన్ కళ్యాణ్ కి గంపగుత్తగా ఓట్స్ వేస్తే వంగా గీత గారి ఓటమి తథ్యం అనే మాటలు క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలేంటి? ఆయన యొక్క ఫిలిం చరిష్మా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం చరిష్మా ఖచ్చితంగా పనిచేయబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయనకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అలానే కాపు ఓట్ బ్యాంక్, పిఠాపురంలో 90,000కు పైగా కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఈ 90,000 ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ కి గంపగుత్తగా ఓట్స్ వేస్తే పవన్ కళ్యాణ్ గారి విజయం నల్లేరుపై నడకే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఒకవేళ భవిష్యత్తులో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో ప్రచారం చేస్తే కాపు ఓటర్స్ అందరూ కూడా ముద్రగడ పద్మనాభం, వంగా గీత సైడ్ ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపే ఉంటారా అనేది ఇప్పుడు కీలక అంశం. ఇదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ ఓవరాల్ పిఠాపురం ఇష్యూలో. ఇక పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చే మరొక అంశం టీడీపీ క్యాడర్ సపోర్ట్, వర్మ యొక్క సపోర్ట్. వర్మ బహిరంగంగానే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ని తాము గెలిపించుకుంటామని చెప్పి. కానీ ఇక్కడ అందరికీ అనుమానం ఎక్కడుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత పిఠాపురంలో వర్మ యొక్క ఫాలోవర్స్ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు కోపం తగ్గిపోయిందా? నిజంగానే హార్ట్ఫుల్ గా పవన్ కళ్యాణ్ ని వాళ్ళు గెలిపిస్తారా, లేకపోతే తెర ముందు ఒక చెప్పి తెర వెనక బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక డౌట్ నెలకొంది, సందేహం నెలకొంది. ఎందుకంటే ఇది పాలిటిక్స్, ఎప్పుడేం జరుగుతుంది ఎవరు చెప్పలేం. ఎవరంతా క్లియర్గా ఉంటారు, ఎవరంతా క్లారిటీగా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ యొక్క అంతర్మథనానికి మాత్రమే తెలుసు ఆ విషయం. సో పాలిటిక్స్ లో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలియదు. సో వర్మ యొక్క ఫాలోవర్స్ సపోర్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉందనే కోరుకుందాం. ఇక పవన్ కళ్యాణ్ గారికి ప్రతికూలతగా మారే అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్థానికేతరుడు, ఆయన నాన్ లోకల్. పిఠాపురంలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి ఫాలోయింగ్ ఉంది. బట్ ఆయన లోకల్లో ఉన్న సమస్యలపై ఆయనకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది ఇప్పుడు కీలక అంశం. ఆయన రాగానే నిన్న ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే
పిఠాపురంలో వైద్య వ్యవస్థని చాలా మెరుగుపరుస్తారని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే ఆయన పిఠాపురంలో సమస్యలపై ఆయన తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో పోరాడతాను, వాళ్ళకు అండగా నిలబడతానని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యానించారు. సో పిఠాపురం ప్రజలు ఇవి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు కీలక అంశంగా మారింది. సో ఈ నాన్ లోకల్ ఇష్యూ పిఠాపురంలో ఎంతవరకు పార్ట్ ప్లే చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు కీలక అంశం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రసంగంలో ఇంకొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే ఇక్కడే పిఠాపురంలో ఇల్లు కట్టుకుని ఇక్కడే నివసిస్తాను, మీ మధ్య ఉంటానని చెప్పి పిఠాపురం ప్రజలకు ఆయన వాగ్దానం చేశారు. ఈయన ఇదే వాగ్దానం గతంలో గాజువాకలో చేస్తున్నారు, భీమవరంలో కూడా చేస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు ఆయన్ని ఆదరించలేదు. మరి పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఈ మాటల్ని ఎంతవరకు విశ్వసిస్తారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మాటల్ని విశ్వసించి ఆయనకి ఓట్స్ వేస్తారా లేదా అనేది కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి సభలకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇళ్ళలు వేస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయనకి ఓట్స్ పడట్లేదు అనే ఆవేదన ఆయన అనేక సార్లు వెలిబుచ్చారు. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటల్ని పిఠాపురం ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? ఆయన నిజాయితీని మళ్ళీ శంకిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికర అంశం. ఇక్కడ నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయబోతున్నట్టు 2 వీక్స్ బ్యాక్ చెప్పారు. అలా కాకుండా ఒక 6 మంత్స్ ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఉంటే, వర్మని ఒక 6 నెలల క్రితమే కన్విన్స్ చేసి ఉంటే ఆయనకి పిఠాపురం ప్రస్తుతం ఒక కంచుకోటగా మారిపోయి ఉండేది. పిఠాపురంలో ప్రజలకు ఆయన మరింత దగ్గరయ్యేవారు. ఇక్కడి సమస్యలపై ఆయన కాస్త అవగాహన పెరిగి ఉండేది. వైసీపీ ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చింది. ఇది వాళ్ళకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మనం చూస్తున్నాం కామారెడ్డిలో కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమైందో. వాళ్ళంత పెద్ద లీడర్స్ అయినా కానీ కామారెడ్డిలో వాళ్ళని ఓడించి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని అక్కడ ప్రజలు గెలుపొందించారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం ఉంది, అది చంద్రబాబు నాయుడుకి కంచుకోట. పులివెందుల నియోజకవర్గం వైఎస్ జగన్కి కంచుకోట. హిందూపూర్ నియోజకవర్గం బాలకృష్ణ గారికి కంచుకోట. సో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కూడా ఒక కంచుకోటగా మిగిలిపోవాలి అంటే పిఠాపురంలో ఇప్పటి నుంచి ఆయన 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అక్కడే ఆయన ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకి నేను అందుబాటులో ఉంటున్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే మీ మధ్య ఉంటాను అనే భరోసా ఇప్పటి నుంచే ఆయన ప్రజలకు కల్పిస్తే ఆయన విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. ఇదైతే వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూపూర్ నియోజకవర్గం తీసుకుందాం. బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు. 3 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తారు బాలకృష్ణ గారు, అక్కడ ప్రజా సమస్యలు వింటారు. ఎవరికైనా తక్షణ వైద్య సహాయం కావాలి అంటే ఆయన బసవతారకం హాస్పిటల్లోనే వాళ్ళకి ఉచితంగా వైద్య చికిత్స అందించిన ఉదంతాలు మనం బాలకృష్ణ గారి విషయంలో అనేక సార్లు చూస్తున్నాం. అలానే బాలకృష్ణ గారు అక్కడ తన సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసినట్టు అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. సో ఎంతో కొంత మంచి చేయకపోతే ప్రజలు వరుసగా అన్నిసార్లు ఎందుకు గెలిపిస్తారు? సో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కంచుకోటగా మారాలి. టీడీపీ వర్మ సపోర్ట్ లేకుండా భవిష్యత్తులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సోలోగా నిలబడ్డా గెలుస్తారు అని చెప్పి ఒక భరోసా రావడానికి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఒకటే, ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయక్కర్లేదు. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క భరోసా ఇస్తే చాలు.